మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. హరిహర వీరమల్లు ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్టుగా, రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా అంతటా కూడా ట్రెండింగ్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు విషయానికి వస్తే హరిహర వీరమల్లు ఇది దాదాపు 2019-18 ఆ టైంలో స్టార్ట్ అయినటువంటి మూవీ. పవన్ కళ్యాణ్ గారు ఒక సరికొత్త పందాన్ని, ఆయన ఇప్పటివరకు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ని, జానపదాలకు సంబంధించినటువంటి హిస్టారిక్ స్టోరీని, దాంట్లో ఒక అంటే సనాతన ధర్మం గురించి పోరాడేటువంటి ఒక యోధుడిగా పవన్ కళ్యాణ్ గారు కనిపించిపోతున్నారు. దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా హై రేంజ్ లో ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కత్తి పట్టుకుని చేసేటువంటి విన్యాసాలు కావచ్చు, కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు, చాలా అద్భుతంగా వచ్చాయని చెప్పాలంటే హైలీ టెక్నికల్ గా దీన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారని ఇప్పటికే చాలా విజువల్స్ రూపంలో కావచ్చు, టీజర్స్, సాంగ్స్ రూపంలో మనకైతే కనిపించాయి. కానీ ఇప్పటికే ఇది చాలా సంవత్సరాలు పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఫ్రీ షెడ్యూల్లో మాత్రమే ఈ సినిమాని షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. అలాంటి టైంలో కొంత ఇబ్బంది పడినా కూడా సినిమా నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, చాలా మంది దీనికి సంబంధించినటువంటి టీం అంతా, ముఖ్యంగా డైరెక్టర్స్, డైరెక్షన్ టీం అంతా కూడా మారిపోతూ వచ్చాయి. అయినా కూడా సినిమాని ఏదో రకంగా పూర్తి చేసి కంప్లీట్ చేసి ఈ నెల 12వ తారీఖు, జూన్ 12వ తారీఖు అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి కూడా అందరికీ చెప్పడం అయితే జరిగింది. కానీ మళ్ళీ ఎందుకు పోస్ట్ పోన్ చేశారు? రీసెంట్ గా మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది అని కొద్ది రోజులు డేట్ అనౌన్స్ చేయగానే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు సంబంధించినటువంటి థియేటర్ల బంద్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీని వెనక కుట్రకోణం దాగి ఉందని అందరికీ ఒక ఐడియాకి వచ్చేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది అన్నప్పుడే ఇలాంటి వార్తను ఎందుకు తీసుకొచ్చారు, దీని అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, దీని మీద సినిమా ఇండస్ట్రీలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా, సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా చాలా తీవ్రమైనటువంటి చర్చ సాగింది. ఒక్కొక్కరు బయటకు వచ్చి నేను కాదు అని చెప్పుకున్నా కూడా చాలా బహిరంగంగానే ఎవరెవరు దీని వెనకాల ఉన్నారనేది చాలా స్పష్టంగానే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యలో మళ్ళీ ఏం జరిగింది? అన్ని సర్దుమణిగాయి కదా, గొడవ అంతా కంప్లీట్ గా పక్కకు వెళ్తుంది కదా, ఈ టైంలో మళ్ళీ హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ ఎందుకు అయింది ఏంటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే ఇప్పటికే అటు తమిళ్లో కావచ్చు, హిందీలో కావచ్చు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేయడంతో పాటు అంటే పాన్ ఇండియా సినిమాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా, మొట్టమొదటి సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి నిర్మాతలు అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి ఈ టైంలో ఎందుకని మళ్ళీ నిర్మాతలు పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచన ఏఎం రత్నం గారికి వచ్చింది? దీని వెనుకున్నటువంటి ఈ ఇష్యూస్ ఏమున్నాయి? నిర్మాతలకి ఏమన్నా, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి మధ్య ఏమన్నా ఇష్యూస్ వచ్చాయా? అసలు ఏం జరిగింది? దీని వెనక ఏంటి కదా? లేదంటే ఏమన్నా ఇంకా కొంచెం టైం తీసుకుని దీనికి సంబంధించినటువంటి ప్రచారం ఇంకా భారీ ఎత్తున చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పటికే 10 రోజులు కూడా లేదు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి. ఈ 10 రోజుల్లో మ్యాసివ్ అనేక ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, తమిళనాడు, తెలుగు, కన్నడ, మలయాళం, అలాగే హిందీ భాషల్లో కూడా దీన్ని భారీ ఎత్తున అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, మంచి ఒక బహిరంగ సభలు కావచ్చు ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. అంతేకాకుండా ఎస్విసి అంటే మన తిరుమలలో కూడా ఒక యూనివర్సిటీలో మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించినటువంటి లెటర్ హెడ్ కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం పర్మిషన్ కోసం. అంటే అన్ని బాగానే జరుగుతున్నాయి కదా, సడన్ గా ఎందుకని మారింది అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అంతేకాకుండా వారణాసిలో కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని చీఫ్ గెస్ట్ గా, పవన్ కళ్యాణ్ గారు హీరోగా వస్తున్నటువంటి హరిహర వీరమల్లు చారిత్రాత్మకమైనటువంటి మన భారతదేశ కథలను ఒక మళ్ళీ మోదీ గారి నియోజకవర్గం వారణాసిలో ఇలాంటి దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది కూడా పెట్టాలనుకున్నారు. మరి ఇవన్నీ కూడా ఏమై అంటే టైం సరిగ్గా లేక కొంచెం ముందుకు వెళితే బాగుంటుంది, కొంచెం లేట్ చేస్తే ఇవన్నీ కూడా మంచి హైప్ ఇంకా బాగా క్రియేట్ చేసే అవకాశం ఉంటుందని ఏమన్నా నిర్మాతలు భావించారా? లేదంటే ఏమన్నా ఇష్యూస్ వచ్చాయా? దీనికి అఫీషియల్ గా నిర్మాతకి సంబంధించినటువంటి ఆఫీస్ నుంచే మనకి అఫీషియల్ గా అనౌన్స్ అవుతుంది అని చెప్పి కొద్దిగా సేపట్లో తెలుస్తుందని అయితే మనకు వస్తున్నటువంటి వార్త. సోషల్ మీడియా అంతటా అయితే చాలా క్లియర్ గా ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది, హరిహర వీరమల్లు మళ్ళీ ఒక జూన్ 4వ తారీఖు రిలీజ్ డేట్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. అది కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు. అది కూడా నిర్మాతలకి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్ వచ్చే వరకు అయితే అది కూడా క్లారిటీ లేదు. కానీ పోస్ట్ పోన్ అవుతుందని అయితే మాత్రం వార్తలు చాలా స్పష్టంగానే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జూన్ 4 అనేది కూడా కొంత ఎక్కువగా 90% అదే డేట్కి వెళ్ళబోతున్నారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి వార్త అటు నిర్మాతల దగ్గర నుంచి వస్తుందని మాత్రమే వెయిట్ చేయాలి. అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు, అంతవరకు మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే హరిహర వీరమల్లు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఒక కంబ్యాక్ మూవీ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ గారి స్థాయిని
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత అధికారం చేయబట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ కాబోతున్నట్టు ఆయన నుంచి వస్తున్నటువంటి సినిమా మ్యాసివ్ హిట్ అందుకోబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కథ కూడా అంత బలంగా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కీరవాణి గారు కూడా మంచి ట్యూన్స్ ఇచ్చారు, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కావచ్చు అన్నీ కూడా ఒక అద్భుతంగా వచ్చాయి. టైము ఎక్కువ తీసుకోవటం వల్ల ఇంకా ఎక్కువగా దాన్ని బయట అంటే విజువల్ చూపించుకోవడానికి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడానికి ఇవన్నీ కూడా మంచి అవకాశంగా చిత్ర యూనిట్ తీసుకుంది. సో మరి ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేది మనకు కొద్ది రోజుల్లోనే తెలియబోతుంది. దీనికి సంబంధించి ఎలాంటి